హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. కొంచెం చిన్న ఛానల్ అండి, కొంచెం చూస్తూ నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటారనుకుంటున్నాను. కొంచెం గ్రోత్ అవ్వట్లేదు, ప్లీజ్ మీరే సపోర్ట్గా ఉండాలి. సో మ్యాటర్లోకి వస్తే ఏంటంటే, ఇంత మునుపు మా అమ్మ వాళ్ళ ఇంటికి మొత్తం మంచిగా ఉండకుంటుండే, మొత్తం పిచ్చి పిచ్చుకుంటుండే. సో కొంచెం మట్టి పోపించి కొన్ని చెట్లు అయితే నాటారనమాట. ఇప్పుడు మంచిగా పెరుగుతున్నది. మట్టి పోపించడం వల్ల కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించి మా అమ్మకి ఇంకొన్ని మొక్కలు వేద్దామని అయితే అనుకుంది. వేసిన చెట్లు ఆకులన్నీ రాలిపోయి మొత్తం చెత్త చెత్త అయితే దాన్ని మొత్తం క్లీన్ చేసేస్తుంది అనమాట. ఫస్ట్ మీరు బకెట్లో చూసారు కదా, అవి వచ్చేసి డ్రాగన్ గింజలు. నేనే అట్లా తిన్న గింజలు అట్లా వేసిన, పెరుగుతున్నాయి, మంచిగానే వస్తున్నాయి అనమాట. ఇప్పుడే మొత్తం ఇక్కడ మొత్తం ఊకేసింది, మొత్తం పిచ్చి పిచ్చిగా ఉందనమాట. ఇవి వచ్చేసి బెండకాయ గింజలు అంటారు కదా, ఇంత మునుపు అయితే వేసింది. సో వాటిని మొత్తం బీకేసింది, ఎండిపోయినాయి అని. ఇంకా బెండ గింజలు అయితే ఉంటాయి కదా, వాటిని అయితే కొన్ని అయితే కలెక్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకుంది. ఇక్కడ మేము ఇంకోటి ఏంటి అంటే, మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ మేము కొరియాండర్ సీడ్స్, అదేనండి ఇది మనం అంటాం కదా కొత్తిమీర, దాన్ని కూడా వేద్దామని అయితే అనుకున్నాము. ఇక్కడ కరివేపాకు మొత్తం చూడండి ఎట్లా వచ్చిందో, పురుగు వచ్చి ఖరాబ్ అయిపోయింది. అయితే మొత్తం కట్ చేసి పెట్టింది ఆకులు. తర్వాత మంచి గ్రోత్ వస్తుందన్నమాట. తర్వాత ఇంకా మా అమ్మ ఇక్కడ మొత్తం ధనియాల గింజలు వేద్దామని చెప్పి లెవెల్ చేస్తుంది అనమాట. మొత్తం ఇట్లా చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా బెటర్గా ఉంటుంది కదా, మొత్తం ల్యాండ్ అంటే ఇప్పుడు నేల మొత్తం ఎట్లుండిద్ది అంటే కొంచెం పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా. సో సమానంగా చేస్తే ఇక తడిది పొడిది అంతా వస్తుందని ఇంకా తర్వాత ఫస్ట్ అయితే అట్లా దాంతో చేసింది, బట్ రాలేదు. తర్వాత ఈ చీలికతో అయితే చేసింది అనమాట, మంచిగా వచ్చింది. ఇంకా కరివేపాకు చెట్టుకి మొత్తం, అరటి చెట్టుకి మొత్తం పాదులు లెక్క చేసేసింది వాటర్ పోవడానికి. తర్వాత ఇంక ఇట్లా అయితే మొత్తం క్లీన్ చేసేసింది అనమాట. ఇక్కడ మా అమ్మ అంటే 2 టైమ్స్ అయితే వేసిందంట, కాకపోతే చేను దగ్గర వేసింది, బట్ మొలవలేదంటే. సరే ఇప్పుడు కూడా ట్రై చేద్దాం పట్టు అని చెప్పేసి ఇక ట్రై చేసినాం అనమాట. ఫస్ట్ అంటే ఇంటికాడ వేయడం అయితే ఫస్ట్ టైము, చేను దగ్గర వేసింది, మొలవలేదు. ఇంకా ఇంట్రెస్ట్ లేదు నాకనైతే అది. సరే ఇప్పుడు ట్రై చేద్దాం పట్టు అని చెప్పి నా ఫోర్స్ తోటి అయితే వచ్చినాం. ధనియాలు అయితే ఎండబెట్టుకున్నాం, ఎందుకంటే అవి కొంచెం మంచిగా మెదగడానికి ఎండబెట్టుకుంటే బెటర్ కదా కొద్దిగా అని చెప్పేసి ఎండబెట్టుకున్నాం అనమాట. వాటర్ ఏం పోయలేదు మేము ఫస్ట్ టైము, ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది. అంటే ఆల్రెడీ మేము వాటర్ పెట్టుంటున్నాం కాబట్టి ఆ తడి నేల అనేది లెవెల్ చేసుకుంటే మొత్తం మంచిగా కలిసిపోయి మంచిగా ఉంటుంది అని చెప్పి ఇంకా వాటర్ ఏం పోసుకోలేదు. మళ్ళీ జోరు అవుతుంది కదా, అందుకనే పోసుకోలేదు అనమాట. సో ధనియాలను అయితే రోట్లో వేసి దంచుకోవచ్చు, లేదా చపాతీ కర్రతోటి అటు ఇటు అయితే అనుకోవచ్చు. బట్ మేము చేతితోనే అంటున్నాం, చేతితో అంటే నలుగుతున్నాయి అనమాట. సో ఇక చేతితోటి అయితే అన్నాం అనమాట. అట్లా మొత్తం ఇట్లా స్మాష్ లెక్క ఇట్లా చేసేసింది మొత్తం. నేను కూడా అట్లా చేసిన అనమాట. కొంచెం కొన్ని అయితే అట్లనే మెదగలేదు. రోల్లో కానీ ఇంకా ఎట్లన్నా ఇట్లా చపాతీతో చేస్తే ఇంకా మంచిగా అనిపించేదేమో, ఇంకా మంచిగా వచ్చేయేమో. అయినా పర్లేదు, చేసేసినాం. ఇంకా తర్వాత ఇంక ఇట్లా చల్లుకోవడమే, మొత్తం చల్లేసినాము. ఇట్లా కూర్చడం అంటే కొన్ని ఇట్లా చేస్తాం కదా, అట్లా ఏం లేకుండా జస్ట్ మొత్తం ఇట్లా చల్లేసి మట్టితోటైతే కవర్ చేసేసినాం అనమాట. మొత్తం ఇట్లా ఇప్పుడు ఇది గింజలు ఎట్లయితే జల్లినామో అట్లనే మట్టి జల్లేసి సీడ్స్ అయితే కనపడకుండా ఇంకా మట్టితో అయితే కవర్ చేసి పెట్టినాం అనమాట. ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే చెప్పండి, ఇవి మొలకలు వస్తాయో రావో అని కూడా టెన్షన్ ఉంది. ఇవి 3 or 4 డేస్కి వచ్చేస్తాయి అంట మొలకలు అయితే మ్యాక్సిమము. మా అమ్మాయి అయితే అన్నది, మరి చూడాలి వస్తాయో రావో అని, ఎందుకంటే ఎప్పుడు చేయలేదు నేనైతే, ఇప్పుడే చేస్తున్నా అనమాట. వస్తాయో రావో ఇంకా తెలియదు. తర్వాత మట్టి మొత్తం కవర్ చేసిన తర్వాత కొన్ని వాటర్ ఎక్కువ కూడా తీసుకోలేదు మేము, జస్ట్ వాటర్ని అయితే ఇట్లా చిలకరించేసుకున్నాం అనమాట. కొన్ని వాటర్ పోసుకున్నాం, ఎక్కువ పోయలేదు. ఎందుకంటే మళ్ళీ బురద అయిపోయి పెట్టిన సీడ్స్ అని పోతాయి కదా, అందుకనే ఇక మళ్ళీ పెట్టినది ఏముంటుంది అని చెప్పేసి ఇంకా మేమైతే కొన్ని వాటర్ పోసేసుకున్నాము. తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ జస్ట్ వాటర్ తడైతే అట్లా అంటిందనమాట. మేము వాటర్ ఏం పెట్టలేదు. మళ్ళీ ఇక్కడేమో బెండ గింజలు ఇందాక కలెక్ట్ చేసింది కదా, వాటిని అయితే కుచ్చుతుంది. ఇట్లా కుచ్చితే ఏంటంటే అవి అయితే మంచిగా వస్తాయి అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది మా గార్డెన్, బాయ్ బాయ్.